అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. లేటు వయసులో ఓ జంట ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇష్టపడడమే కాదు, పెళ్లి కూడా చేసేసుకున్నారు. వృద్ధాశ్రమంలో ఉన్న ఓ వృద్ధుడు, ఓ వృద్ధురాలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. రాజమండ్రి లాలా చెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఓ అరుదైన పెళ్లి జరిగింది. కడప జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ, రాజమండ్రి నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. వయసు అయిపోయి వృద్ధాశ్రమంలో ఉన్న వారిద్దరికి మనసులు కలిశాయి. వయసులో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఒకరికొకరు తోడు ఉండవలసిన అవసరాన్ని వారు గుర్తించారు. తామిద్దరం ఇష్టపడ్డామని, పెళ్లి చేసుకుంటామని నిర్వాహకులకు చెప్పారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి వారిద్దరిని ఒకటి చేశారు. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఈ పెళ్లికి వేదికైంది. వైఎస్ఆర్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ, రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మడగల మూర్తి ఇద్దరు ఆ ఆశ్రమంలో ఉంటున్నారు. 2 ఏళ్లుగా ఆశ్రమంలో ఉంటున్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎవరో ఒకరి సాయం తప్పనిసరి. అయితే ఆ సమయంలో రాములమ్మ సహకారంతో మూర్తి కోలుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో శుక్రవారం వీరికి పెళ్లి చేయించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.